హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న కౌసల్య సుప్రజ రామ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది ఒక కమర్షియల్ లవ్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ అన్నమాట. స్టోరీలోకి వెళ్తూనే వచ్చి రామ వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెన్ ఎప్పుడు ఉమెన్ కన్నా గొప్ప అనే ఫీలింగ్తో ఉన్న రామ లైఫ్లోకి శివాని అనే అమ్మాయి వచ్చాక శివానితో లవ్లో పడ్డాక తర్వాత ఏం జరిగింది, హీరో లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. స్టోరీ లైన్ చాలా సింపుల్గా రొటీన్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. స్టోరీ అక్కడ డీవియేట్ కాకుండా సీన్స్ని బాగా డిజైన్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ డిజైన్ కానీ ముఖ్యంగా రామ క్యారెక్టర్ మేల్ గొప్ప అనే ఫీల్ అయ్యే రామ క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్ కానీ లాజికల్గా మీనింగ్ఫుల్గా డిజైన్ చేశారు. జెండర్ ఈక్వాలిటీ ఇలా చాలా టాపిక్స్ టచ్ చేశారు. కొన్ని సీన్స్ మనల్ని ఆలోచించేలా చేస్తాయి. మూవీలోనైతే మదర్ అండ్ సన్ మధ్య ఉన్న బాండ్ కానీ కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి మూవీలోనైతే. కానీ కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈజీగా గెస్ట్ చేయొచ్చు. రామ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ చాలా రొటీన్గా ఉంటాయి. కొన్ని సీన్స్ స్టోరీకి సంబంధం లేకపోయినా చాలా వరకు డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. రైటింగ్ బాగున్నా ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఈ స్టోరీ పాయింట్ని గ్రిప్పింగ్గా సీన్స్ని డిజైన్ చేసి ఉంటే బాగుందని నాకైతే అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి ఓటీటీ కాబట్టి ట్రై చేయొచ్చు. కౌసల్య సుప్రజ రామ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.